ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయడి, ప్రకటించుడి, స్తుతి చేయడి. యెహోవా ఇశ్రాయేలును శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బ్రతిమలాడుడి. దేవుని వాక్కు సెలవిస్తుంది, సంతోషముగా ఉండడి, ఉత్సాహధ్వని చేయుడి, శేషించిన జనము నిమిత్తము మీరు బ్రతిమలాడుడి, వారి యొక్క రక్షణ నిమిత్తము బ్రతిమలాడుడి అని దేవుని యొక్క వాక్కు ఇక్కడ సెలవిస్తున్నటువంటిదిగా కనిపిస్తుంది. దేవుని యొద్ద లేనటువంటి వారుగా ఉన్నారు. యాకోబు సంతతి వారు దేవుని దగ్గర విచారణ కలిగినటువంటి వారుగా లేరు. దేవుని దగ్గర మొరపెట్టుకున్నటువంటి విధానంలో లేరు. దేవునికి దూరముగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి చాలా సన్నిహితముగా ఉన్నటువంటి వారుగా కనిపిస్తున్నారు. మనకి 30వ అధ్యాయంలో చూస్తే 23-24 వచనం చూస్తే, ఇదిగో యెహోవా మహోగ్రతయు పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరిగి సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును, తన కార్యము ముగించు వరకు, తన హృదయ ఆలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరు సంగతిని గ్రహింతురు. కోపాగ్ని దుష్టుల మీద రగులుకునేటువంటిదిగా ఉన్నది. దేవునికి ఎవరైతే తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉంటారో, దేవునికి ఎవరైతే కోపాన్ని రప్పించేటువంటి వారుగా ఉంటారో, దేవుని యొక్క ఉగ్రతకు ఎవరైతే చోటిచ్చేటువంటి వారుగా ఉంటారో, దుష్టులుగా దేవునికి వ్యతిరేకముగా దేవుని మాట వినుకున్నటువంటి వారుగా ఉంటారో, వారి మీద దేవుని యొక్క కోపము గిరాగిరా తిరిగి వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇలాగా మనము 31వ అధ్యాయంలో 2వ వచనము చదివితే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యములో దయనుందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లుగా నేను వెళ్ళదననుచున్నాను. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లానెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నీవిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురాలను వాయింతువు, సంభ్రమపడువారు నాట్యములలో కలిసెదవు. ఇర్మీయాతో మాట్లాడుతున్నటువంటి మాటలు, నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించుచున్నాను, విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరికీ వాగ్దానము, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత దాని నుంచి తప్పించబడాలి అనంటే దేవుడు దిగి వస్తున్నాడు. 1వ వచనంలో, యెహోవాకు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారు నాకు ప్రజలై ఉండాలి. నిబంధన ప్రకారంగా ఏర్పరచుకున్నటువంటి బిడ్డలను, దుష్టులు నన్ను ఎరగనటువంటి వారు దుష్టుల మీదకి నా కోపము వెళుతుంది. అలాగ దుష్టులు లాగా ఇది ఉండకూడదు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడవక కృప చూపుచున్నాను అని ఇర్మీయాతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇశ్రాయేలు కట్టబడాలి, వారు దేవుని దగ్గరికి రావాలి, దేవుని యొక్క సమాచారం వినేటువంటి వారుగా ఉండాలి, దేవుని దగ్గర గోజాడుకున్నటువంటి వారుగా ఉండాలి. దయ్యనొందినటువంటి వారు, వారు నా దృష్టికి దయ్యనొందినటువంటి వారు, జాలి కలిగినటువంటి వారు నా బిడ్డలు అని దేవుని యొక్క వాక్యము, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనము చూస్తే 5వ వచనంలో చూస్తే, నీవు శేమ్రోనును కొండల మీద ద్రాక్ష వల్లులను మరల నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేకవేసి సియోనుకు, మన దేవుడిని యెహోవా యొద్దకు పోదము రన్నని చెప్పు దినము నిర్ణయమాయను. కాబట్టి దేవుని దగ్గరకు రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి యాకోబు సంతతి వారు, ఎఫ్రాయిముల వారు చాలా దుఃఖకరముగా, బాధాకరముగా, శ్రమలతో ఉన్నటువంటి వారుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆనందపడేటువంటి రోజు, సంతోషపడేటువంటి రోజు, నాట్యమాడేటువంటి రోజు, గంతులు వేసేటువంటి రోజు దేవుడు ఇస్తున్నాడు, వాళ్ళని రప్పిస్తున్నాడు. ఎందుకంటే వారి మీద దయ చూపించినాడు దేవుడు. నా జనులు, నా ప్రజలు అని దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి, దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి పోతుంది అని అంటే దుష్టుల మీదకి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి మీదకి, దేవునికి తిరుగుబాటు చేసేటువంటి వారికి, దేవునిని నమ్మనటువంటి వారి మీదకి, దుష్టుల మీదకి వెళుతుందని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నా ప్రజలు నా వలన దయనందినటువంటి వారు కాబట్టి వారిని మరలా రప్పించేటువంటి వాడిగా ఉంటాను. కట్టబడేటువంటి వారుగా ఉండాలి.
కాబట్టి వారి జీవితంలో సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహధ్వని కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలని, వారు అనుభవించేటువంటి వారుగా ఫలాలు, ద్రాక్ష తోటలు ప్రతిదీ అనుభవించేటువంటి వారుగా, తృప్తి కలిగినటువంటి జీవితము అనుభవించేటువంటి వారుగా ఉండాలని దేవుడు ఇక్కడ కోరుతున్నాడు. ఈ దినమున ఇంకా ఎవరైతే కుటుంబాలు కట్టబడలేనటువంటి స్థితిలో ఉన్నాయా, మన యొక్క జీవితాలు కట్టబడలేనటువంటి స్థితిలో ఉన్నాయా, ఇజ్రాయేలు కన్నిక నీవు మరలా కట్టబడలేనటువంటి స్థితిలో ఉన్నామా? ఏ విషయంలో కట్టబడలేనటువంటి స్థితిలో ఉన్నామో, మన కుటుంబాలు అయితేనేమి, మన సంఘం అయితేనేమి, మన వ్యక్తిగతమైనటువంటి జీవితం ఏమి దేని విషయంలో కట్టబడలేనటువంటి స్థితిలో ఉన్నాము? దేని విషయంలో చెరసాల బందీలో ఉన్నటువంటి వారముగా ఉన్నాము? దేని విషయాల్లో బందీగా ఉండి బయటికి రాలేకపోతున్నావు? పాపపు బంధకాలలో నీ సొంత కోరికలు, సొంత తలంపులు, సొంత ఆలోచనలతో బంధించబడినటువంటి వాడివిగా ఉన్నావా? దేవుడు ఈ దినమున నీవు కట్టబడాలి అని దేవుడు చూస్తున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడవక నీ ఎడల కృప చూపుచున్నాను, నీ మీద దయగలిగినటువంటి దేవునిగా ఉన్నాను, జాలి కలిగినటువంటి దేవుడిగా ఉన్నాను, నీవు మరణ ఎద్దుకు రావాలి అని దేవుడు ఈ దినమున వాగ్దానము చేస్తున్నాడు. ఇంకా దేవునికి దూరముగా ఉన్నామా? దేవునికి ఆయుష్కరమైనటువంటి జీవితము జీవిస్తున్నామా? దేవుడు ఈ దినమున యెహోవా వాక్కు సెలవిస్తున్నటువంటి రీతిలో దేని యొక్క వాక్యము మనకి వినిపిస్తూ వస్తుంది. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎంతబడి దేవునికి దూరంగా ఉంటే మనం ఏమీ చేయలేము. దేవుని దూరంగా పెట్టుకొని మన జీవితంలో సంతోషముగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలి, మన వ్యక్తిగతమైనటువంటి జీవితము బాగుండాలి అని అంటే అది అసాధ్యము, అది కుదరినటువంటిది. దేవుడు మనకి ఎప్పుడైతే సమీపముగా మనం ఉంచుకుంటామో అప్పుడు మన కుటుంబము కట్టబడేటువంటిదిగా, మన జీవితాలు కట్టబడేటువంటివిగా, సంతోషాలతో, ఆనందాలతో, నెమ్మది కలిగినటువంటి జీవితాలతో ఉన్నటువంటి వారముగా ఉంటాము. ఇక్కడ మనము కింద చూస్తే 8వ వచనంలో, ఉత్తర దేశంలో నుంచి నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డి వారినేమి, కుంటివారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమే వారికి ఇక్కడికి తిరిగి వచ్చేదురు, వారు ఏడ్చుచు వచ్చేదురు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టెలకుండా చక్కగా పో బాటను నీళ్ళ కాలవల యొద్ద వారిని నడిపింతును. చూడండి, ఉత్తర దేశం నుంచి నేను మరలా వాళ్ళని రప్పిస్తున్నాను. తొట్టిల్లకుండా చక్కగా నడిచేటువంటి మార్గములో నేను వారికి తోడుగా ఉంటాను. వారు ఏడ్చుకుంటూ వస్తున్నారు, బాధతో వస్తున్నారు, కన్నీళ్లతో వస్తున్నారు, చాలా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాంటి బాధలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో దేవుడు ఈ దినమున మనల్ని కూడా అలాంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ చేపట్టుకొని మనందరూ చేపట్టుకొని నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ దేవునికి ఇవ్వడానికి ఇష్టముగా ఉన్నావా? నీ జీవితము దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టముగా ఉన్నావా? నీ జీవితము దేవునికి సమర్పించుకొని, అయ్యా నీ కోసమే జీవిస్తాను, ఇక సంతోషముతో ఆనందముతో నీతోనే ఉంటానని సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ దేవునికి ఇస్తే దేవుడు పట్టుకొని నిత్యము నడిపించేటువంటి దేవుడుగా ఉంటాడు. వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపును వారు ప్రార్థించుచుండగా వారి ప్రార్థనని నేను వింటాను. వారి యొక్క తొట్టిల్లకుండా, వారి పాదములు ఇటు అటు కదలకుండా, తొట్టిల్లకుండా, వారి జీవితంలో తొట్టిల్లకుండా నేను వారిని కాపాడుతాను. నీళ్ళు కాలువలో ఏ విధంగా పారుతాయో వాటి దగ్గరకు నేను నడిపిస్తాను. మంచి తేట కలిగినటువంటి నీరు, త్రాగటానికి ఉపయోగపడేటువంటి నీరు, మురికి వాసన లేనటువంటి నీరు, మన జీవితము పాపపు బంధకాలలో లేనటువంటి జీవితము, మంచిగా దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితము, పరిశుద్ధత కలిగినటువంటి జీవితము, వాక్యములోనికి జీవితము, ప్రతి దానిలోనికి ఆత్మ సంబంధమైనలోనికి దేవుడు నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. వాక్యములోనికి, ఆత్మీయతలోనికి, ప్రార్థనలోనికి, దేవుని యొక్క సాహసంలోనికి, దేవుని యొక్క పోలికలోనికి నడిపించడానికి ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. మనం రావడానికి ఇష్టముగా ఉన్నామా? అది మనకు అర్థము చేసుకోవాలి. అయ్యా, ఇక ఇజ్రాయేలు ప్రజల వలె నేను కూడా అరణ్యంలో తిరిగినటువంటి వాడినే, ఇకను ఈ లోకంలో నేను కూడా తిరిగి చాలా నష్టము చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాను, చాలా నష్టపోయినటువంటి వాడిగా ఉన్నాను. ఇక నన్ను క్షమించయ్యా, కనికరించు, నన్ను సమకూర్చు, నన్ను నీ దగ్గరికి చేర్చుకో ప్రభువా అని గోజాడుకుంటే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి నిన్ను సంతోషాలతో, ఆనందాలతో
దేవుడు తృప్తిపరచాలని దేవుడు ఆశగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ చూస్తే మనము 13వ వచనంలో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేదును. గనుక కన్నికలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇక వారికి దుఃఖముకు ప్రతిగా సంతోషమిస్తానంటున్నాడు, బాధకు ప్రతిగా ఆనందాన్ని ఇస్తానంటున్నాడు, శ్రమలకు ప్రతిగా దేవుడు ఫలభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారుగా ఉంటారని, ప్రతిగా మనం ఏ స్థితిలో ఉన్నామో, బాధలో, కన్నీళ్ళలో, అవమానాలలో, ఈ యొక్క జీవితకాల పోరాటాలలో ఉన్నటువంటి వారముగా ఉన్నామో, వాటికి ప్రతిగా సంతోషాలతో, ఆనందాలతో, నెమ్మదితో, సుఖశాంతులతో జీవించేటువంటి వారముగా ఉంటామంట. ఎప్పుడు నీళ్లు పారు తోట వలె దేవుడు చేస్తాడు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊట వలె ఉంటావు అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. నీటి కాలవల వాటి దగ్గరికి నిన్ను నడిపిస్తాను. దేవుని దగ్గరికి, దేవుని వాక్యాన్ని దగ్గరికి నడిపిస్తాడు. దేవునితో సావాసం చేస్తే, దేవునితో ఉంటే మనకి ఏది కూడా కొదువై ఉండదు. తన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు అని మనకు 34వ అధ్యాయం కీర్తన గ్రంథంలో చూస్తాము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ప్రతిదీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఘనమును, ఘనత, ఐశ్వర్యము, ప్రతిదీ విధేయత, ప్రతిదీ పొందుకుంటారని మనకు సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో మనము చూస్తాము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగితే ఫలభరితమైనటువంటి జీవితము, ఆశీర్వాదము కలిగినటువంటి జీవితము, మంచి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని పొందుకునేటువంటి జీవితంలోనికి వెళతాము. ఇలాగా దేవుడు ఆత్మీయంగా మనందరినీ సిద్ధపరిచి నడిపించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధుడాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా యొక్క జీవితాలతో మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే వాక్యాలు వింటున్నారో కుటుంబాలు కట్టబడినటువంటి స్థితిగా, ఆత్మీయత కట్టబడినటువంటి స్థితిగా, దుఃఖముతో, వేదనతో, నిట్టూర్పులతో ఉన్నటువంటి వారిగా ఉన్నారో వారిని కట్టడానికి, సమకూర్చడానికి, వారి ప్రార్థన చెవి ఎక్కి మీ జనముగా చేసుకోవటానికి ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు. దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, సంతోషమును ఇస్తానని దేవుని ప్రభా మీరు వాగ్దానం చేస్తూ వచ్చినారు. మా జీవితంలో అలాగ ప్రభా కట్టబడాలి అంటే మా చేయి మీకు అప్పగించుకునేటువంటి వారముగా, దినదినము మీ పోలికలోనికి, వాక్యము దగ్గరికి వచ్చేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఇలాగుంటే ఫలాలు అనుభవించేటువంటి వారముగా ప్రభా, మీ ప్రజలుగా, మీ జనముగా ఉన్నటువంటి వారముగా ఉంటాము. ఇలాగ నిత్యము మమ్మల్ని మీ ప్రభా మీ యొక్క దయగల ఆస్తమము కింద ఉంచి నిత్యం మమ్మల్ని నడిపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.